ఆసియా హాకీ కప్ 2025లో భారత హాకీ జట్టు అద్వితీయ విజయం సాధించింది. బీహార్లోని రాజ్గిర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. ఈ ఘన విజయంతో భారత్ 4సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. అంతేగాక వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. ఇంతకు ముందు భారత్ 2003, 2007, 2017లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు 8 ఏళ్ల అనంతరం మరోసారి కప్ ను సొంతం చేసుకుంది. మ్యాచ్ హైలైట్స్. 1వ నిమిషం సుఖ్జీత్ సింగ్ వేగంగా ముందుకు దూసుకెళ్లి తొలి గోల్ను నమోదు చేశాడు. 28వ నిమిషం దిల్ ప్రీత్ సింగ్ బలమైన దాడితో 2వ గోల్ సాధించాడు. 45వ నిమిషం అదే దిల్ ప్రీత్ తన 2వ వ్యక్తిగత గోల్తో భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. 50వ నిమిషం అమిత్ రోహిదాస్ బలమైన ఫినిషింగ్ తో 4వ గోల్ కొట్టి విజయం ఖరారు చేశాడు. ఈ విజయంతో భారత హాకీ జట్టు 2026లో ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం మరియు నెదర్లాండ్స్ వేదికగా జరగబోయే హాకీ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించింది. ప్రపంచ స్థాయిలోనూ ఇదే పటిమ చూపాలని భారత్ ఆశిస్తుంది.